మహాగణుడైన దేవుడు, ఘనత వహించిన దేవుడు, అత్యున్నతుడైన దేవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. దేవుని కృపలో సజీవంగా కొనసాగుతూ ఆయన చేత కాపాడబడుతున్న, ఆయన చేత ప్రేమించబడుతున్న దేవుని ప్రియులైన వారందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఆ మంచి తండ్రి ఈ మంచి దినంలో మనకు అనుగ్రహించిన దైవవాక్కు, కృపావార్త. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నో యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఆయన ఉన్న చోట మనం ఉండాలని ఆశపడుతున్న దేవుడు. ఇహలోక దేవతలు వారు ఎక్కడెక్కడో ఉంటారు, మనల్ని ఎక్కడో ఉండమంటారు. కానీ నిజ దేవుడు, సత్యస్వరూపి అయిన దేవుడు, సదాకాలము నిలిచి ఉండే దేవుడు, ఆయన ఎక్కడుంటారో మనల్ని అక్కడికి తీసుకెళ్లాలని ఆయన ఆశపడుతున్నారు. క్రీస్తుతో పాటు మనందరం ఉండడానికి ఆయన అనుగ్రహము పొందిన వారందరూ ఆయనతో ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆయన తన భక్తుల పాదములను తొట్టిల్లనీయని దేవుడు, తనతో పాటు ఉండుటకు శక్తినిచ్చే దేవుడు. అంతేకాదు, తన మహిమ ఎదుట నిరపరాధులుగా, నిందారహితులుగా మనల్ని ఉంచే దేవుడు. ఆ దేవుని ఆలయంలో, ఆ పరిశుద్ధ దేవుని మందిరంలో ఆయన ముఖమును చూస్తూ, ఆయన నివాస స్థలములను చూస్తూ ఆనందింప చేయుటకు మనల్నందరినీ ఏర్పాటు చేసుకున్న గొప్ప దేవుడు ఆయన. ఆయన రాకడలో మనం ఆయనతో పాటు కలిసి ఆయన ఉండే స్థలానికి వెళ్ళబోతున్నాం. ఎంత గొప్ప నిరీక్షణ ఇది! ఎంత ధైర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే మాట ఇది. దేవుని యందు ప్రియమైన వారలారా, ఆయన రాకడలో మనం ఆయనతో పాటు వెళ్ళడానికి సిద్ధంగా ఉందాం. 2వ తెస్సలోనిపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఆ లేఖనం చెప్తుంది, పరిశుద్ధులందరితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన పరలోకానికి వెళ్ళిపోతారు. ఆయనతో పాటు మనం ఎత్తబడే గుంపులో ఉండగలగాలి. అయితే ఇప్పుడు మన ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది? ఆయన రాకడలో ఉన్నప్పుడు ఎత్తబడే వారిగా ఉంటామా, విడువబడే వారిగా ఉంటామా? మత్తయి సువార్తలో చూస్తే పరలోక సంబంధులైన వారు, పరిశుద్ధులైన వారు ఎత్తబడతారు, పాపులు అనబడేవారు విడువబడతారు. 1 తెస్సలోనిపత్రిక చూస్తే వెలుగు సంబంధులందరూ ఎత్తబడతారు, చీకటి సంబంధులందరూ విడిచిపెట్టబడతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయ ప్రకారం చూస్తే ఉప్పైన వారు, లోకానికి ఉప్పుగా సారం కలిగిన వారిగా ఉండే వారందరూ ఎత్తబడతారు, నిస్సారమైపోయిన వారు విడువబడతారు. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారం చూస్తే పద్మము వంటి వారు దేవుని సన్నిధికి చేరతారు, బలురక్కసి వంటి వారు విడువబడతారు. గొర్రెలైన వారందరూ దేవుడితో ఉంటారండి, తోడేళ్ళందరూ ఇక్కడ ఉండిపోతారండి. మంచిగా ఫలించు వారందరూ దేవునితో ఉంటారండి. ఫలింపని ప్రతి తీగ నరికి నరకంలో వేయబడుతుంది. ఇప్పుడు చెప్పబడిన ఈ లిస్టులో మనం ఎక్కడున్నాం? ఎత్తబడే గుంపులో ఉన్నామా, విడువబడే గుంపులో ఉన్నామా? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు రాకడ సమీపంగా ఉంది గనుక మనం మెలకువగలిగిన వారమై, జాగ్రత్త కలిగిన వారమై, సిద్ధంగా ఆయన రాకడకు ఎదురు చూచే వారిగా ఉండాలి. ఆయన యందు సంపూర్ణ నిశ్చయత, సంపూర్ణ విశ్వాసం కలిగిన వారిగా మన విశ్వాసమును కాపాడుకుంటూ ఆయన రాకడ కొరకు, విశ్వాసం కొరకు పోరాడుతూ ఆయనను ఎదుర్కొనే గుంపులో మనం ఉండేవారిగా ఉందాం. నీతి, స్వస్థ బుద్ధి అనే వస్త్రములు ధరించిన వారమై 2వ రాకడకు మనము వెళ్ళడానికి ఇప్పటి నుంచే సిద్ధపడదాం. ఒక మాట మీ ముందుంచుతున్నానండి. కుటుంబంలో 5గురు ఉంటే రాత్రి అయ్యేసరికి 5గురు ఒక్క చోట చేరి ఆ భోజనపు బల్ల దగ్గర అందరూ కూర్చుని మంచిగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తే కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది కదా. మరి పరలోకానికి వెళ్ళే వారిలో ఈ 5గురు మారు మనసు పొంది రక్షణానుభవంలోనికి వచ్చి రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ అపోస్తుల క్రమంలో, అపోస్తుల బోధలో పెరుగుతూ రాకడ కొరకు సిద్ధపడి కడబోర మ్రోగినప్పుడు ఈ 5గురు ఎత్తబడే గుంపులో ఉంటే అది ఎంత సంతోషంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నంతకాలం భోజనపు బల దగ్గర 5గురు ఉంటే చాలా సంతోషంగా గడిపాం. మరి ఆయన రాకడలో పరలోక రాజ్యంలో మన కుటుంబం అంతా ఉంటే అది ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, ఒకసారి ఆలోచించండి. కాబట్టి దేవుని యందు బలంగా ఉందాం,
దేవుని యందు నిలకడగా ఉందాం. వాక్యమును హృదయంలో నింపుకుందాం. మనం మాటలో వాక్యం, మన చూపులో వాక్యం, మన నడతలో, మన ప్రవర్తనలో వాక్యమును గైకొని వారిగా ఉందాం. దేవుణ్ణి సంతోషపెట్టు వారిగా ఉందాం. ఆ దేవుని చెంతకెళ్ళిపోవాలండి. ఆయన ముఖమును, ఆ ముఖ దర్శనాన్ని చూస్తూ ఆనందించు వారిగా ఉందాం. ఆయన మన కొరకు స్థలము సిద్ధపరచి వెళ్ళారు. ఎందుకంటే ఆయనతో పాటు మనం ఉండాలని. ఆయనకు ఆశ మనం ఆయనతో ఉండాలని. మరి మన ఆశ ఏంటి? ఆయనతో ఉందామా? ఆయన విడిచిపెట్టి ఆ నెమ్మది లేని స్థలానికి వెళ్ళిపోదామా? ఈ సమయం ఉండగానే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుందాం. ప్రియమైన వారలారా, దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. ఆ నివాస స్థలములో, ఆ దేవుడిచ్చే ఆ గొప్ప రమ్యమైన స్థలంలో ఆయనతో పాటు ఉందాం. ఆయనతో సంతోషిద్దాం. ఆయనను స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. నిశ్చయముగా మనందరం ఆ రాకడ సమయంలో ఎత్తబడి గుంపులో ఉందుముగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభువా, నీకు స్తోత్రం. ఎంత మంచి దేవుడవయ్యా. నీవుండు స్థలములో మేముండునట్లు ఆశపడుతున్నవాడా, నీకు వందనాలు. మా కొరకు స్థలము సిద్ధపడు చేయటానికి వెళ్ళిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా నీతో పాటు ఉండడానికి ఇష్టపడి కలిగినట్లు అపనమ్మకం రాకుండా నమ్మకమును పుట్టించి, అవిశ్వాసము రాకుండా విశ్వాసమును వృద్ధి చేసి, దేవ నిన్ను మహిమపరచు గుంపులో మేము ఉండుటకు కృప దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.